హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ అనేది విత్ లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే డెమోని చూడండి. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, లిరిక్స్, బోర్డర్స్, బ్లాక్ షాడో, పిఎన్జీస్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ 4.15.9 వెర్షన్. దీని లింక్ మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో ఉంది, లేకపోతే మన mahitechinfo టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, చెక్ చేసుకోండి. ఓకేనా, డెమో అయితే చూపించాను. ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేసి 9:16 తీసుకోండి. ఇలా ఎంటీగా వచ్చేసింది. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఎడిటింగ్ అని ఉంటుంది, ఇది ట్యాప్ చేసి ఫోటో సైజ్ 4 సెకండ్స్ మాత్రమే పెట్టుకొని కిందకు వచ్చేసి ఫిల్ స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో డైరెక్ట్గా వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడికి కొన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఫస్ట్కి రండి. ప్రతి ఫోటోని వెరిఫికేషన్ చేసుకోండి, మిడిల్లో ఉన్నాయా లేదా అని. ఒకవేళ కలర్ తక్కువైతే ఫోటో పైన ట్యాప్ చేయడం, కిందకు వస్తే అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది, మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. పైన టిక్ మార్క్ ఇలా ప్రతి ఫోటోని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఫోటో పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. ఇందులో మీకు ఇక్కడ మోడ్రన్ అని ఉంటుంది, మీకు టార్గెట్ ఇచ్చాను చూడండి. ఇది మనకి డైరెక్ట్గా అయితే కైన్మాస్టర్ ఎసెట్ స్టోర్లో అయితే ఉండదు, ఇది మనకి BeatSyncలో ఉంటుంది. ఓకేనా, BeatSyncలోంచి ఈ యొక్క యానిమేషన్ని మనం కైన్మాస్టర్లోకి అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో చేశాను, BeatSyncలో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని కైన్మాస్టర్లోకి ఎలా యాడ్ చేసుకుంటారని. ఆ వీడియోని చూసి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడికి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసింది క్లిప్ గ్రాఫిక్స్లోకి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా పైన టిక్ మార్క్, మళ్ళీ రెండో ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ మీరు ఎక్కడికైతే ఇందులోకి ఇన్స్టాల్ చేసుకున్నారు కదా మోడ్రన్ అని, దాన్ని ఇక్కడికి ఇలా ప్రతి ఫోటోకి ఒక్కొక్క దానికి యానిమేషన్ పెట్టేయండి. ఈ విధంగా అన్నిటికీ యానిమేషన్ పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు క్లిప్ గ్రాఫిక్స్ పెట్టాం, ఇప్పుడు ట్రాన్సిషన్స్ పెడదాం. ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ట్రాన్సిషన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. లాస్ట్కి వెళ్తే గెట్ మోర్ అని ఉంటుంది, ఇది మనకి కైన్మాస్టర్లో ఎసెట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ యాక్షన్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ క్లాక్ వర్క్ అని ఉంటుంది. చూశారు కదా, ఇది అన్ని ఫోన్లకి ఉండదు. ఎందుకు ఉండదంటే మీరు కైన్మాస్టర్లో లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే మాత్రమే ఉంటుంది, ఓల్డ్ వెర్షన్ వాడే ఎవరికి ఉండదు. ఒకవేళ మీకు ఓల్డ్ వెర్షన్లో లేకపోతే న్యూ వెర్షన్కి అప్గ్రేడ్ అయితే ఇది ఉంటుంది. మీకు న్యూ వెర్షన్స్ కావాలనుకుంటే మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో డెడికేటెడ్గా వీడియోస్ చేశాను, ఆ వీడియోలు చూసి న్యూ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా ఈ క్లాక్ వర్క్ వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఇది మనకి స్టార్టింగ్లో ఫస్ట్లోకే వస్తుంది. ఇన్స్టాల్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా ఫస్ట్ది స్పీడ్ వచ్చేసి 1x పెట్టుకోవాలి. ఇలా పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ప్లస్ బాక్స్, క్లాక్ వర్క్ రెండోది, ప్రతిదానికి కంపల్సరీగా ఈ స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది 1K పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు అన్ని ఫొటోస్కి ఇట్లా మొత్తం ట్రాన్సిషన్స్ యాడ్ చేశాను. లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాను, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాను. ఇలా తగ్గించేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్, పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్ ఆడియో సింబల్, సౌండ్ పూర్తిగా తగ్గించడం, పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. ప్రతి టెంప్లెట్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఆడియో సింబల్ పైన ట్యాప్ చేసి ఆడియో తగ్గించేసాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వేరే ఆడియో ఏది రాదు. ఓకే, టెంప్లెట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను కదా, ఇప్పుడు మళ్ళీ దీనికి బ్లాక్ షాడో పెడదాం. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బ్లాక్ షాడో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీరు దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. క్రాపింగ్ అని ఉంటుంది, దీని దగ్గర క్రాప్ చేయండి. ఫస్ట్ ఇలా క్రాప్ చేసి ఇదే బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి కొద్ది పైకి పెట్టుకోండి, ఎక్కడి వరకు పెట్టుకున్నారు కదా, దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరిక్సే కాదు, మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు, వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన లిరిక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కిందకు వచ్చేసి క్రాపింగ్ పైన ట్యాప్ చేసి దీని దగ్గర క్రాప్ చేయండి. ప్రతి ఫైల్ని కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ఇది ఇలా క్రాప్ చేసుకొని కిందకు వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇవే లిరిక్స్ కొంచెం పెద్దగా చేసుకొని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి లిరిక్స్ ఏ విధంగా ప్లే అవుతున్నాయని. ఓకే, మనకి లిరిక్స్ పర్ఫెక్ట్గా ప్లే అవుతున్నాయి ఈ విధంగా. ఓకే అని ఇప్పుడు దీనికి మనం బ్లాక్ బోర్డర్ పెట్టాలి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి బ్లాక్ బోర్డర్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫ్రెండ్స్ మీరందరూ వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్తో ఒక్కరికి మన వీడియోని షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. చూడండి లిరిక్స్ వస్తున్నాయి, ఫొటోస్ వస్తున్నాయి, టెంప్లెట్ ప్లే అవుతుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. దానికోసం ఏం చేయాలంటే పైన షేర్ పైన ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS, బిట్ రేట్ 4 MB ఎక్స్పోర్ట్ మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.